ఇప్పుడు మీరు మార్కెట్కి వచ్చిన తర్వాత ఒక మంచి గుండాలాగా వచ్చేసి అన్నింటిని మార్చేశారు అనేది ఒక పర్సెప్షన్ ఉంది. అంటే ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ని మార్చుకుంటూ కొంచెం అనెథికల్ ప్రాక్టీసెస్ ఉండేవి, అవి కూడా కరెక్షన్ అయిపోయాయి అని విన్నాం. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ మెయిన్ ప్రాక్టీస్ మీరు వచ్చిన తర్వాత మార్చాలి అనుకుని ఆర్ మీకు యూఎస్పీ ఇది లలితకి అనే ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, అవి కొంచెం మాట్లాడతాయి. ఇప్పుడు ఏమంటే ఎంత ముందు అంటే ఓల్డెన్ డేస్లో స్టోన్ నగలు కొంటే రాళ్ళతో సహా అమ్మేవాళ్ళు. రాళ్ళతో సహా తూకం, రాళ్ళకి డబ్బులు సెపరేటు, మజూరీ సెపరేటు, తర్వాత తరుగు ఉండేది. తరుగు ఎక్కడికి పోదు, అది కాకుండా ఇది ఎక్స్ట్రాలు ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు 100% స్టోన్ వెయిట్ లెస్. అంటే మేము లలిత గురించి మాట్లాడుతున్నాం. బయట 100% చేయడం లేదు. మీకు తెలియదు కూడా తెలీదు. ఎవరు చేయి డబ్బులు పెట్టి వ్యాపారం చేయరు. రైట్. అది చేసేవాడు చెప్పేవాడు 100% అబద్ధం. నేను కాస్ట్ ప్రైజ్గా అమ్ముతున్నాను ఏ రోజు నేను చెప్పాను. కాస్ట్ ప్రైజ్ అమ్మితే స్టాఫ్ని ఏం చేయాలి? ఈ కరెంట్ బిల్ ఎవరు ఎట్లా షట్టర్ వేసేస్తారు. ఇంపాసిబుల్ కదా సార్, అది ఇంపాసిబుల్. చెప్పడానికి 100 చెప్తారు. ఏది కూడా ఫ్రీ లేదు. సో అప్పుడు చాలా మోసాలు ఉండేది. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ వచ్చేసింది. సో నో గోల్డ్లో చీట్ చేసేదానికి లేదు. వాళ్ళు కొంతమంది చేస్తాను బాగానే చేస్తున్నారు. మన ఆంధ్రాలో పర్టికులర్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ. అంటే రాళ్ళతో వెయిట్ చేసి రాళ్ళ వెయిట్ తగ్గించినట్టు తగ్గిస్తారు, కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తగ్గించరు. దాంట్లో 10 గ్రాములు ఉంది అనుకోండి, 10 గ్రామ్ కాస్ట్ ఎంత అయింది? ఒక స్టోన్ కాస్ట్ నాకు తెలిసి క్యారెట్ 150 రూపాయలు అంటే అయింది ఒక 750 రూపాయలు, 1000 రూపాయలు అనుకోండి గ్రాము. ఇప్పుడు 10,000 కదా గ్రాము. సో వాళ్ళు 10 గ్రాముకి బదులుగా 8 గ్రామ్ తగ్గించారు అనుకోండి, 7 గ్రామ్ తగ్గించారు అనుకోండి. ఆయనకి 3,000 కదా లాస్, కానీ ఆయన 30,000 వచ్చింది కదా. అది కస్టమర్కి ఇంకా తెలియడంలా. సరే, ఓకే. ఇంకేమున్నాయి కదా ఇట్లాంటివి ఖచ్చితంగా చూసుకోవాల్సినవి? 100% లలితా జ్యువెలరీ ఎస్టిమేట్ తీసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, నగ ఫోటో తీసుకోవాలి, మీకు అన్ని విషయాలు తెలిసిపోద్ది.